రాష్ట్రానికి పెట్టుబడుల విషయంలో ఒప్పందం చేసుకున్న పరిశ్రమలు వెంటనే గ్రౌండ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఇప్పటికే ఆమోదం తెలిపిన ఒప్పందాలు చేసుకున్న ప్రాజెక్టుల పురోగతిపై నిత్యం పరిశీలించాలని, దీనికోసం ట్రాకర్ను ఏర్పాటు చేసి పర్యవేక్షించాలన్నారు. సీఎం అధ్యక్షతన అసెంబ్లీలోని ఆయన ఛాంబర్లో స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు సమావేశం జరిగింది. రాష్ట్రానికి కొత్తగా వస్తున్న పెట్టుబడుల ప్రతిపాదనలను పరిశీలించారు. పరిశ్రమలు, విద్యుత్, పర్యాటకం వంటి రంగాల్లో మొత్తం 10 సంస్థలు 1,21,659 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రాగా ఎస్ఐపిబి సమావేశంలో వాటికి ఆమోదం తెలిపారు. వీటి ద్వారా 80,000 మందికి పైగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. గత 3 ఎస్ఐపిబి సమావేశాల్లో ఆమోదం పొందిన ప్రాజెక్టులు, వాటి పురోగతిని సీఎం సమీక్షించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఈ పార్కు చొప్పున మొత్తం 175 నియోజకవర్గాల్లో ఏర్పాటు చేయాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా తొలుత జిల్లాకు 1 చొప్పున 26 జిల్లాల్లో తక్షణం 26 పార్కులు నెలకొల్పేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటికే ప్రతిపాదించిన రతన్ టాటా ఇన్నోవేషన్ కేంద్రాలను నెల రోజుల్లోగా రాష్ట్రంలోని 5 ప్రాంతాల్లో 5 సెంటర్లు నెలకొల్పాలని చెప్పారు. పెట్టుబడులు గ్రౌండ్ అయ్యే వరకు ఆయా సంస్థలను నిరంతరం ఫాలోఅప్ చేయాలని సూచించారు. ఒప్పందాలు చేసుకున్న సంస్థలకు వేగంగా అనుమతులు ఇవ్వడంతో పాటు క్షేత్రస్థాయిలో ఆయా ప్రాజెక్టుల పనులు మొదలుపెట్టేలా చూడాలన్నారు. ఈ విషయంలో మంత్రులు, అధికారులు మరింత వేగంగా పనిచేయాలని స్పష్టం చేశారు. అప్పుడే ప్రతి ఏడాది ప్రగతి ఫలితం కనిపిస్తుందన్నారు. విద్యుత్ రంగంలో తొలి సంస్కరణలు తీసుకువచ్చింది టీడీపీ ప్రభుత్వమేనని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. 1988లో విద్యుత్ సంస్కరణలు తీసుకువచ్చామన్నారు. డిస్ట్రిబ్యూషన్, జనరేషన్, ట్రాన్స్మిషన్ గా విభజించామని చెప్పారు. ఎనర్జీ ఆడిటింగ్ తీసుకువచ్చామని, కరెంటు కొరత లేని ఏకైక రాష్ట్రంగా ఏపీని తయారు చేశామన్నారు. ఆనాడు తీసుకువచ్చిన సంస్కరణల ఫలితాలను చూసి సంతోషించామని చెప్పారు. వ్యవసాయానికి యూనిట్కు వసూలు చేసే పరిస్థితి నుంచి స్లాబ్ రేటుతో రైతులను ఆదుకుంది టీడీపీ ప్రభుత్వమేనన్నారు. 2014లో రాష్ట్రంలో 22 మిలియన్ యూనిట్లకు పైగా కరెంటు కొరత ఉండేదన్నారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతో దాన్ని సవాల్గా తీసుకున్నామని చెప్పారు. 2014 డిసెంబర్కు ఎక్కడా కరెంటు కొరత లేకుండా చేసి జనవరి 2018 నాటికి మిగులు విద్యుత్ సాధించిన రాష్ట్రంగా మార్చామని చంద్రబాబు తెలిపారు. ఇక ఇప్పుడు 9 గంటల వ్యవసాయానికి కరెంటు ఇస్తున్నామన్నారు. విద్యుత్ మిగులు రాష్ట్రంగా ఉన్న ఏపీని వైకాపా ప్రభుత్వం లోటు పరిస్థితికి తీసుకెళ్లిందని చంద్రబాబు మండిపడ్డారు. పరిశ్రమలు కరెంటు వాడితే సర్ఛార్జ్ విధించిన ఘనత ఆ ప్రభుత్వానిదన్నారు. రాష్ట్రంలో తలసరి విద్యుత్ వినియోగం 23% మేర పెరిగిందని సీఎం చెప్పారు. సౌర, పవన విద్యుత్తును 7,700 మెగావాట్ల మేర ఉత్పత్తి చేసిన మొదటి రాష్ట్రం ఏపీ అని చెప్పారు. 2019-24 మధ్య అసమర్థ పాలనతో రాష్ట్రంలో మళ్లీ చీకటి రోజులు వచ్చాయన్నారు. ఆలోచన లేకుండా వైకాపా ప్రభుత్వం పీపీఏలను రద్దు చేసిందని, ఆ విషయం అంతర్జాతీయ అంశంగా మారిపోయిందని గుర్తు చేశారు. దావోస్లోనూ దీనిపై చర్చ జరిగిందన్నారు. ఒక వ్యక్తి ఈగో కారణంగా రాష్ట్ర ఖజానా నుంచి 9,000 కోట్లు పీపీఏలకు చెల్లించాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో యువతకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాల్లో నైపుణ్యాభివృద్ధి కోసం మైక్రోసాఫ్ట్తో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది. అమరావతి సచివాలయంలో ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో మైక్రోసాఫ్ట్ ప్రతినిధులు, ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు ఎంఈఓపై సంతకాలు చేశారు. వృత్తి విద్య, మాధ్యమిక పాఠశాల పిల్లలు, యువతలో ఏఐ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలలో ప్రాథమిక నైపుణ్యాలను పెంపొందించి ఐటీ ఆధారిత ఇతర పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యవంతమైన సిబ్బందిని తయారు చేయడం ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశమని నారా లోకేష్ తెలిపారు. ఈ ఒప్పందం ప్రకారం ఏపీలో ఏడాది వ్యవధిలో 2 లక్షల మంది యువతలకు మైక్రోసాఫ్ట్ సంస్థ స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ఇస్తుందన్నారు. అంతర్జాతీయంగా ఏఐ, అధునాతన టెక్నాలజీలో వస్తున్న అవకాశాలను అందిపుచ్చుకొని ఉద్యోగ అవకాశాలు పొందేందుకు మైక్రోసాఫ్ట్ శిక్షణ ఉపకరిస్తుందన్నారు. రాష్ట్రంలోని 50 గ్రామీణ ఇంజనీరింగ్ కళాశాలలో 500 మంది అధ్యాపకులు, 10,000 మంది ఇంజనీరింగ్ విద్యార్థులకు ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్ పై మైక్రోసాఫ్ట్ శిక్షణ ఇస్తుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నెలకొని ఉన్న 30 ఐటీఐలలో 30,000 మంది విద్యార్థులకు డిజిటల్ ప్రొడక్టివిటీలో ఏఐ శిక్షణను అందిస్తుందని తెలిపారు. యూనిసెఫ్ భాగస్వామ్యంతో పాస్పోర్ట్ టు ఎర్నింగ్ 2.0ని ప్రవేశపెట్టేందుకు వీలుగా 40,000 మందికి కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ సహకారంతో మరో 20,000 మందికి ఏఐ నైపుణ్యాల్లో శిక్షణ ఇస్తుందని చెప్పారు. ప్రభుత్వ పౌర సేవలను మెరుగుపరచడంతో పాటు ప్రభుత్వ అధికారుల్లో సామర్థ్యం పెంపుదలకు 50,000 మందికి 100 గంటల పాటు ఏఐ శిక్షణను అందిస్తుందన్నారు. తద్వారా ఏపీఎస్ఎస్డీసీతో సివిల్ సర్వీసెస్ కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రాంను అమలు చేస్తుందని చెప్పారు. శాఖల మధ్య సహకారంపై స్వీయ అభ్యాసన మార్గాలు, వర్క్షాపులు,
వెబినార్ల ద్వారా 20,000 మంది సిబ్బందికి ఏఐ అప్ స్కిల్లింగ్, రీస్కిల్లింగ్ ను అందిస్తుందన్నారు. ఆయా ప్రాంతాల్లో ఏఐ శిక్షణకు అవసరమైన భౌతిక మౌలిక సదుపాయాలను ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సమకూరుస్తుందని తెలిపారు. ఏఐ శిక్షణ అందించడానికి ఆయా విభాగాలను సమన్వయపరుస్తుంది. విద్యా సంస్థల్లో ఏఐ పాఠ్యాంశాలను ప్రవేశపెట్టేందుకు అవసరమైన శిక్షణ, సర్టిఫికేషన్ను మైక్రోసాఫ్ట్ అందజేస్తుందని మంత్రి లోకేష్ చెప్పారు. ఇంటర్మీడియట్ విద్యలో కీలక సంస్కరణలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ శ్రీకారం చుట్టారు. మంత్రి లోకేష్ అధ్యక్షతన జరిగిన ఇంటర్ బోర్డు సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇంటర్ మ్యాథ్స్ ఏబీ ఒకే సబ్జెక్టుగా, బోటనీ, జువాలజీ ఒకే సబ్జెక్టుగా పరిగణించాలని నిర్ణయించారు. ఇకపై ఏటా ఫిబ్రవరి చివరి వారం నుంచే ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నారు. జూనియర్ కాలేజీల్లో ఎంబైపీసీ కోర్సుకు అనుమతిచ్చారు. ప్రైవేట్ కళాశాలకు దీటుగా ప్రభుత్వ జూనియర్ కాలేజీల విద్యార్థులను తయారు చేసేందుకు 2025-26 విద్యా సంవత్సరం నుంచి క్యాలెండర్లో మార్పులు చేశారు. ఈ విద్యా సంవత్సరం నుంచి జూన్ 1వ తేదీకి బదులుగా ఏప్రిల్ 1 నుంచే ప్రభుత్వ కళాశాలలు ప్రారంభమవుతాయని లోకేష్ తెలిపారు. జూన్ 1కి బదులుగా ఏప్రిల్ 7 నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు ప్రవేశాలు జరుగుతాయని చెప్పారు. 2025-26 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం చదివే విద్యార్థులకు వార్షిక పరీక్షలు మార్చి 2026కి బదులుగా ఫిబ్రవరి చివరి వారం నుంచే నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో రగడ కొనసాగింది. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. వైసీపీ ప్రభుత్వంలో స్కాములు చేశారంటూ టీడీపీ సభ్యులు సభ ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేయగా వైసీపీ సభ్యులు అడ్డుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్లను తగ్గించారని వైసీపీ సభ్యులు వేసిన ప్రశ్నకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సమాధానమిచ్చారు. వైసీపీ పాలనలో 24 లక్షల మందికి పైగా పెన్షన్లు తీసేశారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరి పెన్షన్లు తీసేయలేదన్నారు. ఇదిలా ఉంటే వైసీపీ ప్రభుత్వంలో జగనన్న కాలనీలో జరిగిన అవినీతిపై విచారణ చేస్తున్నామన్నారు మంత్రి కొలుసు పార్థసారథి. విజిలెన్స్ విచారణ పూర్తయిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటామన్నారు. 0 అవర్లో 2019 నుంచి 2024 వరకు జరిగిన స్కామ్ల గురించి టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధాలు లేవనెత్తారు. గృహ నిర్మాణంతో పాటు సెంటు పట్టా, ల్యాండ్ టైటిలింగ్, మద్యం అమ్మకాల్లో భారీ స్కామ్లు జరిగాయన్నారు. 5 ఏళ్ల పాటు అంతు లేకుండా అవినీతి చేశారని మండిపడ్డారు. స్కామ్లు టీడీపీ ఎమ్మెల్సీలు మాట్లాడుతున్న సమయంలో వైసీపీ సభ్యులు అడ్డు తగిలారు. అయితే విశాఖలో భూ కుంభకోణానికి సంబంధించి సిట్ రిపోర్టును బయట పెట్టాలని శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. సభలో లేని వారి గురించి ప్రస్తావించవద్దంటూనే చంద్రబాబు పేరును ప్రస్తావించడం పట్ల మంత్రి అచ్చెన్నాయుడు అభ్యంతరం తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో అనేక ఎంక్వైరీలు చేశారని మంత్రి అచ్చెన్నాయుడు గుర్తు చేశారు. 2014 నుంచి 2019 వరకు జరిగిన ప్రతి వ్యవహారంపై జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే అనేక సిట్లను వేసి అబాసు పాలయ్యారని ఎద్దేవా చేశారని, చివరకు సిట్ వ్యవహారాన్ని కోర్టులు తప్పుబట్టాయన్నారు. వైసీపీ పాలనలో విశాఖలో భూ అక్రమాలు జరిగాయన్నారు. భూ కబ్జాలపై అనేక మంది బాధితులు ఫిర్యాదు చేశారన్నారు. ప్రశ్నోత్తరాల సమయం ముగియడంతో మండలిని చైర్మన్ సోమవారానికి వాయిదా వేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటా, ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. 5 స్థానాలకు 5 నామినేషన్లు మాత్రమే దాఖలు కావడంతో బరిలో ఉన్న అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఎన్నికల అధికారులు ప్రకటించారు. కొత్త ఎమ్మెల్సీలుగా ఎన్నికైన అభ్యర్థులకు ధృవీకరణ పత్రాలు అందజేశారు. ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే కోటా, ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. 5 స్థానాలకు బరిలో ఉన్న నాగబాబు, బీద రవిచంద్ర, బీటీ నాయుడు, కావలి గ్రీష్మ, సోము వీర్రాజు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఈసీ ప్రకటించింది. 5 ఎమ్మెల్యే కోటా, ఎమ్మెల్సీ స్థానాల్లో 3 టీడీపీ, 1 జనసేన, మరొకటి బీజేపీకి దక్కింది. జనసేన అభ్యర్థిగా కొనిదెల నాగబాబు, టీడీపీ నుంచి బీద రవిచంద్ర, బీటీ నాయుడు, కావలి గ్రీష్మ, బీజేపీ నుంచి సోము వీర్రాజు నామినేషన్లు దాఖలు చేశారు. మార్చి 10న 4 ఎమ్మెల్సీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా అంతకు ముందే జనసేన అభ్యర్థి నాగబాబు నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో 5గురు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. వారికి ధృవీకరణ పత్రాలు అందజేశారు. తెలంగాణలో 5 ఎమ్మెల్యే కోటా, ఎమ్మెల్సీల స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. కొత్త ఎమ్మెల్సీలు ధృవీకరణ పత్రాలు అందుకున్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, సత్యం, దాసోజు శ్రవణ్ పెద్దల సభలో అడుగు పెట్టబోతున్నారు. వీరితో పాటు మరో 6గురు నామినేషన్లు చేసినప్పటికీ సరైన ఫార్మేట్లో లేవని ఎన్నికల అధికారులు తిరస్కరించారు. దీంతో ఈ 5గురు ఏకగ్రీవమయ్యారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఆధారంగా కాంగ్రెస్ కు 4 స్థానాలు రాగా వాటిలో ఒకటి పొత్తులో భాగంగా సిపిఐకి కేటాయించింది. కాంగ్రెస్ నుంచి విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్లు, సిపిఐ నుంచి సత్యం మండలిలో అడుగు పెట్టబోతున్నారు. బీఆర్ఎస్ కు 1 స్థానం రాగా ఆ పార్టీ నుంచి దాసోజు శ్రవణ్ కు పదవి దక్కింది.
జనసేన పార్టీ 12వ ఆవిర్భావ రాష్ట్ర సభకు కాకినాడ జిల్లా పిఠాపురం మండలం చిత్రాడ సిద్ధమైంది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు జయకేతనం మొదలవుతుంది. టీడీపీ కూటమిలో భాగంగా అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి ఆవిర్భావ సభ కావడంతో జనసేన నాయకత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ పర్యవేక్షణలో తెలుగు రాష్ట్రాల నుంచి లక్షల మంది వస్తారన్న అంచనాతో కనీ విని ఎరగని రీతిలో భారీగా ఏర్పాట్లు చేసింది. చిత్రాడలో 24 ఎకరాల సువిశాల ప్రాంగణంలో లక్షల మందికి వసతులు సరిపోయేలా జాగ్రత్తలు తీసుకున్నారు. 250 మంది ఆసీనులయ్యేంత భారీ వేదిక నిర్మిస్తున్నారు. తొక్కిసలాట వంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఏలూరు రేంజ్ డీఐజీ పర్యవేక్షణలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. 1700 మంది పోలీసులను మోహరించారు. లక్షల మంది తరలివచ్చే మార్గంలో ఎక్కడా ట్రాఫిక్ జామ్ లేకుండా, అవాంఛనీయ ఘటనలు జరగకుండా డ్రోన్లు, సీసీ కెమెరాలతో నిరంతర నిఘా ఉంటుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అమరావతి నుంచి హెలికాప్టర్లో మధ్యాహ్నం 3 గంటల 45 నిమిషాలకు నేరుగా చిత్రాడ చేరుకుంటారు. ఇందుకోసం వేదిక సమీపంలోనే హెలీప్యాడ్ ఏర్పాటు చేశారు. తనను అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ మెజారిటీతో గెలిపించిన పిఠాపురం ప్రజలకు ఈ సభ ద్వారా పవన్ కృతజ్ఞతలు తెలియజేస్తారు. అందుకే థ్యాంక్ యూ పిఠాపురం నినాదంతో సభను నిర్వహిస్తున్నారు. తొలిసారిగా ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పవన్ ఆయన ఎలాంటి సంబరాలు చేసుకోలేదు. విజయోత్సవ ర్యాలీ కూడా జరపలేదు. ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో అభివృద్ధి చేసి చూపించిన తర్వాతే వేడుకలు జరిపితేనే అర్థం ఉంటుందని అప్పట్లో చెప్పారు. ఈ 9 నెలల్లో నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని, మున్ముందు చేపట్టనున్న పనుల ప్రణాళికను సభ ద్వారా వివరించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఒక్క సీటులో కూడా వైసీపీని గెలవనివ్వమని ఆయన అప్పట్లో శపథం చేశారు. అది ఫలితాల్లో ప్రస్ఫుటించడంతో ఉమ్మడి జిల్లా ప్రజలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు. భారీ స్థాయిలో జరగనున్న జనసేన ఆవిర్భావ సభకు జనసేన నేతలు, అభిమానులు పిఠాపురం చేరుకుంటున్నారు. వివిధ మార్గాల్లో ఇప్పటికే వేల మంది చేరుకున్నారు. వీరికి తగు వసతులను పార్టీ నాయకత్వం చేసింది. ఇప్పటికే ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు వచ్చేశారు. సభా ప్రాంగణంలో నిరంతరాయంగా తాగునీరు, మజ్జిగ, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, పుచ్చకాయ ముక్కలు, బిస్కెట్లు అందించనున్నారు. 20కి పైగా అంబులెన్స్లను అందుబాటులో ఉంచారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధాన సాక్షి వాచ్మెన్ రంగన్న విషప్రయోగం వల్ల చనిపోయారనే ప్రచారం సాగుతుంది. ఆయన మరణానికి స్లో పాయిజన్ కారణం కావచ్చనే చర్చ జరుగుతుంది. ఆయన మృతదేహం నుంచి 20 రకాల నమూనాలను రీపోస్ట్మార్టం సమయంలో ఫోరెన్సిక్స్ బృందం గత శనివారం సేకరించడం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. ఈ నమూనాలను 4 ల్యాబ్లకు పంపారు. వాటి నుంచి రిపోర్టులు వస్తే గానీ రంగన్న మృతికి గల అసలు కారణం తెలియదు. మరోవైపు సిట్ బృందం తన దర్యాప్తు ముమ్మరం చేసింది. గురువారం ఈ బృందంలోని కొందరు అధికారులు పులివెందల్లోని పాకరావుపురంలోని రంగన్న ఇంటిని, చుట్టుపక్కల ప్రాంతాలను పరిశీలించారు. అలాగే ఆయన ఆరోగ్య పరిస్థితిపై చుట్టుపక్కల వారిని అడిగి తెలుసుకున్నారు. రాత్రి సమయాల్లో రంగన్న ఆరోగ్య సమస్యలతో ఏమైనా బాధపడుతుండేవారా అని విచారించారు. రంగన్న మృతి చెందిన రోజు ఉదయం సెక్యూరిటీ ఎవరు ఉన్నారనే విషయాన్ని అక్కడ అడిగి తెలుసుకున్నారు. ఈ వివరాలన్నింటినీ క్షుణ్ణంగా రాతపూర్వకంగా నమోదు చేసినట్లు తెలిసిందే. గాంధీ కుటుంబంతో తనకు ఎంతో సాన్నిహిత్యం ఉందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అందరూ అనుకునే దానికంటే ఎక్కువ సాన్నిహిత్యమే ఉందన్నారు. విపక్షాల ఉచ్చులో తాను పడబోనని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీకి తనకు మధ్య దూరం పెరిగిందన్న ఆరోపణలను కొట్టిపారేశారు. ఎవరో ఏదో అనుకుంటున్నారని నేను పట్టించుకోనన్నారు. గాంధీ కుటుంబానికి తనపై ఎంతో నమ్మకం ఉంది కాబట్టే పీసీసీ అధ్యక్షుడు, ఆ తర్వాత ముఖ్యమంత్రిని చేశారని చెప్పారు. విపక్షాలు మొదటి నుంచి అసత్య ప్రచారాలు చేస్తూనే ఉన్నాయన్నారు. కానీ మంత్రివర్గం నుంచి రాజ్యసభ, ఎమ్మెల్సీల వరకు ఏం జరిగిందో చూశారు కదా అని ప్రశ్నించారు. అయినా గాంధీలను కలిసిన ప్రతిసారి ఫోటోలు దిగి చూపించాల్సిన అవసరం లేదన్నారు. తాను ఎవరి ట్రాప్లో పడను అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్లో వచ్చే నెలలో భారత్ సమ్మిట్ నిర్వహించనున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. దీనికి 60 దేశాల ప్రతినిధులను ఆహ్వానిస్తున్నామన్నారు. రాబోయే 25 ఏళ్లలో తెలంగాణను సమున్నత స్థాయిలో నిలపాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇందులో భాగంగా తాము చేపడుతున్న కార్యక్రమాలకు మద్దతుగా నిలవాలని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్ను కోరారు. ఢిల్లీలో ఆయన కేంద్ర మంత్రిని కలిశారు. హైదరాబాద్లో ఈ ఏడాది ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న భారత్ సమ్మిట్, మిస్ వరల్డ్ పోటీలు, గ్లోబల్ డీప్ టెక్ సదస్సు, యానిమేషన్, గేమింగ్, విఎఫ్ఎక్స్ సదస్సులతో పాటు వినోద పరిశ్రమలో తెలంగాణ బలాన్ని చాటే ఇండియా జాయ్ సదస్సు వివరాలను కేంద్ర మంత్రికి వివరించారు. తెలంగాణ అసెంబ్లీలో స్పీకర్ ప్రసాద్ కుమార్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ సభ మీ సొంతం కాదన్న కామెంట్స్ పై కాంగ్రెస్ సభ్యులు బగ్గుమన్నారు. వెంటనే స్పీకర్కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు అసెంబ్లీ నుంచి జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా శాసనసభ అందరిది అని, సభ మీ సొంతం కూడా కాదు అంటూ
స్పీకర్ ప్రసాద్ కుమార్ పై జగదీష్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఈ కామెంట్స్ పై తీవ్ర దుమారం రేగింది. సభా సంప్రదాయాలకు విరుద్ధంగా జగదీష్ రెడ్డి మాట్లాడారని స్పీకర్ ఆక్షేపించారు. స్పీకర్ ప్రసాద్ కుమార్ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు వెంటనే క్షమాపణ చెప్పాలని మంత్రి శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు. అంతేకాకుండా జగదీష్ రెడ్డిని సభ నుంచి సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ అసెంబ్లీ నుంచి జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రకటించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు సస్పెన్షన్ అమల్లో ఉంటుందని పేర్కొన్నారు. బడ్జెట్ సెషన్ ముగిసే వరకు జగదీష్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు వేయాలని సభా వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు ప్రతిపాదించగా స్పీకర్ ఆమోదించారు. జగదీష్ రెడ్డి వెంటనే సభ నుంచి వెళ్లిపోవాలని స్పీకర్ ఆదేశించారు. జగదీష్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలతో సభ దద్దరిల్లింది. మాజీ మంత్రి తీరుపై కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలోనూ దళిత సామాజిక వర్గానికి చెందిన నేతలను బీఆర్ఎస్ నాయకులు అవమానించారని గుర్తు చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని ప్రశ్నిస్తుంటే తట్టుకోలేక బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేశారని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి నిరసనగా తెలంగాణ వ్యాప్తంగా నిరసన తెలపాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సస్పెన్షన్ కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ నేతలు సెక్రటరియట్ వద్ద అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసనకు దిగారు. అమలు కాని 6 గ్యారంటీలు, ఇచ్చిన 420 హామీల వాగ్దానాల భంగం విమర్శలతో దాడి చేస్తుంటే తట్టుకోలేని ప్రభుత్వం నిస్సిగ్గుగా వ్యవహరించిందని, కేవలం అబద్దాలపై ఆధారపడి బీఆర్ఎస్ సభ్యుడు జగదీష్ రెడ్డి అనని మాటను అన్నట్లుగా చిత్రీకరించి సస్పెండ్ చేశారని కేటీఆర్ ఆరోపించారు. జగదీష్ రెడ్డి ఒక్క మాట అన్పార్లమెంటరీ మాట సభలో మాట్లాడలేదని కేటీఆర్ స్పష్టం చేశారు. జరగని తప్పును జరిగినట్లుగా చిత్రీకరించి తమ గౌరవ సభ్యుణ్ణి ఈ సమావేశాలు ముగిసేంత వరకు సస్పెండ్ చేస్తున్నామని ప్రకటించారన్నారు. ఢిల్లీలో ఉన్న రేవంత్ రెడ్డి ఆదేశాలతోనే తమ గొంతు నొక్కారంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భావిస్తే అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లను పిలిచి వీడియో వేసి చూపించాలని అన్నారు. డీలిమిటేషన్ పై మార్చి 22న తమిళనాడు ప్రభుత్వం నిర్వహించే జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను డీఎంకే నేతలు, ఎంపీలు ఆహ్వానించారు. ఈ మేరకు ఢిల్లీలో రేవంత్ రెడ్డిని తమిళనాడు మంత్రి టీకే నెహ్రూ సహా పలువురు ఎంపీలు కలిశారు. హైదరాబాద్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిసి సీఎం స్టాలిన్ ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరు కావాలని కోరారు. డీలిమిటేషన్ ప్రక్రియను ఒప్పుకునేది లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇదే సమయంలో డీలిమిటేషన్ దక్షిణాది రాష్ట్రాలపై ప్రభావం చూపుతుందన్నారు. ఈ విషయంలో తెలంగాణలోని అన్ని పార్టీలపై సమావేశం నిర్వహిస్తామని రేవంత్ చెప్పుకొచ్చారు. డీలిమిటేషన్ పై తమిళనాడు సీఎం స్టాలిన్ చూపించిన చొరవ అభినందనీయమన్నారు. 22వ తేదీన తమిళనాడులో జరిగే జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశానికి వెళ్లే అంశంపై ఏఐసీసీ అనుమతి తీసుకుని వెళ్తామన్నారు. దీనికి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా రావాలని కోరుతున్నామన్నారు. నియోజకవర్గాల పునర్విభజన అంశంపై అందరం కలిసి పోరాడదామని కేటీఆర్ పిలుపునిచ్చారు. తమిళనాడు ప్రభుత్వానికి సంస్కారం ఉంది కాబట్టి తెలంగాణకు వచ్చి ఆహ్వానించారు. మరి ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందో చూడాలని కేటీఆర్ అన్నారు. తెలంగాణ కేసీఆర్ సొత్తు కాదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తాను తెలంగాణ ఉద్యమం ప్రారంభించినప్పుడు కేసీఆర్ టీడీపీలో ఉన్నారని, కేవలం మంత్రి పదవి ఇవ్వనందుకే ఆయన బయటకు వచ్చారని గుర్తు చేశారు. హింస పెట్టి తన పార్టీని విలీనం చేయించుకొని కేసీఆర్ తన దొరబుద్ధి నిరూపించుకున్నారని విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం దొరల ఓట్లు వేస్తేనే కేసీఆర్ 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నారా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా బడుగు బలహీన వర్గాలకు గౌరవం ఇవ్వడం నేర్చుకోవాలన్నారు. తెలంగాణ కేసీఆర్ ఒక్కడి వల్లే రాలేదని, 1200 మంది అమరులైతే తెలంగాణ వచ్చిందన్నారు. ఉద్యమకారులను తొక్కేసిన ఘన చరిత్ర కేసీఆర్దన్నారు. తాను ఆస్తులు అమ్మి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నానని, మీరు మాత్రం ఉద్యమం పేరుతో రాష్ట్రాన్ని దోచుకున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. మిగులు రాష్ట్రంగా ఉన్న రాష్ట్రాన్ని కేవలం 10 ఏళ్ల కాలంలో 7 లక్షల కోట్ల అప్పు ఎలా అయింది అని ప్రశ్నించారు. తెచ్చిన అప్పులు ఏం చేశారో లెక్కలు చెప్పాలని, లేదంటే ఆయన్ను వదిలేది లేదని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో తెలంగాణ వ్యతిరేక శక్తులను బీజేపీ ఈ రాష్ట్రంలో దింపాలని చూస్తుందని ఆరోపించారు. అందుకే ఉద్యమ నాయకులను అణచివేస్తున్నారని అన్నారు. బీజేపీలో ఉంటే మాకు ఏం గౌరవం ఇచ్చారని, తాను ఆ పార్టీలో నుంచి ఎందుకు బయటికి రావాల్సి వచ్చిందో ఆలోచించుకోవాలని విజయశాంతి సూచించారు. బీజేపీ నేత గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తమ పార్టీ నేతలపైనే సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ బీజేపీకి చెందిన కొందరు సీనియర్ నేతలు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో రహస్యంగా భేటీ అవుతున్నారని ఆరోపించారు. ఆ నేతలు ఇలా చేస్తే తెలంగాణలో బీజేపీ అధికారం ఎలా చేపడుతుందని ప్రశ్నించారు. తెలంగాణలో బీజేపీ అధికారం చేపట్టాలంటే పార్టీలోని పాత సామాను పార్టీ నుంచి బయటకు పోవాలని అన్నారు. పార్టీ అధిష్టానం ఈ అంశంపై దృష్టి పెట్టాలని కోరారు. ఇది నా పార్టీ,
నా అయ్య పార్టీ అనే వాళ్ళు తెలంగాణ బీజేపీలో చాలా మంది ఉన్నారని రాజాసింగ్ పేర్కొన్నారు. అలాంటి వారిని రిటైర్ చేస్తేనే బీజేపీకి మంచి రోజులు వస్తాయని అభిప్రాయపడ్డారు. ఇది తన ఒక్కడి కోరిక మాత్రమే కాదని పలువురు సీనియర్ నాయకులు, కార్యకర్తల అభిప్రాయం కూడా ఇదేనని చెప్పారు. పార్టీలోని సీనియర్ నేతలు కొందరు అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి చెందిన కీలక నేతలను, ముఖ్యమంత్రిని రహస్యంగా కలుస్తున్నారని ఆరోపించారు. అలాంటి నేతలను పార్టీ నుంచి దూరం పెట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైతేనే హిందువులకు రక్షణ ఉంటుందని స్పష్టం చేశారు. కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న రాజాసింగ్ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఇటీవల బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీ రాష్ట్ర నాయకత్వం రెడ్డి సామాజిక వర్గం చేతిలోనే ఉందని బాహాటంగానే అన్నారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తేనే రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్కు ధీటుగా బీజేపీ ఎదగగలదని అధిష్టానానికి సూచిస్తూ నెల రోజుల క్రితం మరో లేఖ విడుదల చేశారు. అలాగే ఇటీవల జరిగిన బీజేపీ జిల్లా అధ్యక్షుల ఎన్నికలపైన అసహనం వ్యక్తం చేశారు రాజాసింగ్. ప్రశ్నాపత్రాల లీక్లపై కాంగ్రెస్ అగ్రనాయకుడు, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి స్పందించారు. ఈ లీక్ల కారణంగా కష్టపడి చదివే విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారన్నారు. దీనిపై పోరాడేందుకు అన్ని రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. ప్రశ్నాపత్రాల లీకులతో 6 రాష్ట్రాల్లోని 85 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడిందన్నారు. వీటి కారణంగా కష్టపడి చదివే పిల్లలతో పాటు వారి కుటుంబాలు ఒత్తిడికి గురవుతున్నాయన్నారు. వారి కష్టానికి తగిన ఫలితం అందడం లేదన్నారు. నీట్ పేపర్ లీక్ దేశాన్ని కుదిపేసిన ఏడాది కూడా కాలేదు. దీనిపై మేము పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేశామన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త చట్టం లీకులను అడ్డుకోలేకపోయిందన్నారు. ఇది వారి వైఫల్యానికి నిదర్శనమని తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు విభేదాలు పక్కన పెట్టి దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అప్పుడే వీటిని అరికట్టగలమని తెలిపారు. ఈ పరీక్షలు మన పిల్లల హక్కు, దాన్ని ఎలాగైనా రక్షించాలన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. తాజాగా ఆ పార్టీకి చెందిన 2 కీలక నేతలపై కేసుల నమోదుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అనుమతి ఇచ్చినట్లు సమాచారం. ఢిల్లీలోని పాఠశాలల్లో తరగతి గదుల నిర్మాణంలో 1300 కోట్ల మేర కుంభకోణం జరిగిందనే ఆరోపణలపై మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్పై ఎఫ్ఐఆర్ నమోదుకు రాష్ట్రపతి అనుమతి ఇచ్చినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలలో పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ 2400 తరగతి గదుల నిర్మాణంలో స్పష్టమైన అవకతవకలు ఉన్నట్లు కేంద్ర విజిలెన్స్ కమిషన్ ఓ నివేదికలో పేర్కొంది. ఈ క్రమంలోనే 2022లో ఢిల్లీ ప్రభుత్వ విజిలెన్స్ డైరెక్టరేట్ ఈ కుంభకోణం ఆరోపణలపై దర్యాప్తునకు సిఫార్సు చేస్తూ ప్రధాన కార్యదర్శికి నివేదికను సమర్పించింది. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ హయాంలో మంత్రులుగా ఉన్న వీరిద్దరిపైన ఎఫ్ఐఆర్ నమోదుకు రాష్ట్రపతి ఆమోదం తెలిపినట్లు సమాచారం. గతంలో మద్యం విధానం కేసులో సిసోడియా, మనీ లాండరింగ్ కేసులో సత్యేందర్ జైన్ అరెస్టై ఆ తర్వాత బెయిల్పై విడుదలయ్యారు. జాతీయ విద్యా విధానంపై తమిళనాడు, కేంద్రం మధ్య జరుగుతున్న వివాదం మరో మలుపు తిరిగింది. తాజాగా ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రూపాయి సింబల్ను తొలగించారు. ఆ స్థానంలో తమిళనాడులో రూ అనే అర్థం వచ్చే అక్షరాన్ని చేర్చారు. దీంతో భాషల వివాదం మరింత ముదిరినట్లయింది. తమిళ సంఘాలు ఈ నిర్ణయాన్ని స్వాగతించాయి. మాతృభాషను కాపాడుకునేందుకు తీసుకున్న చర్యగా అభివర్ణించాయి. కాగా మరికొందరు మాత్రం జాతీయ చిహ్నాన్ని తక్కువ చేసి చూపించారని మండిపడ్డారు. ముఖ్యంగా తమిళనాడులో హిందీ భాషను సబ్జెక్ట్గా చేర్చడాన్ని డీఎంకే తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఇప్పటికే సీఎం స్టాలిన్ దీనిపై స్పందించారు. తమిళనాడు విద్యార్థులు 3వ భాషను నేర్చుకునేందుకు ఎందుకు నిరాకరిస్తున్నారంటూ కొందరు మమ్మల్ని అడుగుతున్నారు. కానీ ఉత్తరాదిలో 3వ భాష కింద ఏ భాషను నేర్పుతున్నారో చెప్పడం లేదన్నారు. అక్కడ 2 భాషలను మాత్రమే బోధిస్తున్నట్లయితే ఇక్కడ మాత్రం 3 భాషలు నేర్చుకోవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. కేంద్రం, తమిళనాడు మధ్య భాషా యుద్ధం నడుస్తుంది. ఈ తరుణంలో ప్రముఖ సంఘ సంస్కర్త పెరియార్పై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన విమర్శలను తమిళిగ వెట్రి కళగం అధ్యక్షుడు, ప్రముఖ నటుడు విజయ్ తీవ్రంగా ఖండించారు. ఏళ్లు గడిచినా ఆయన పేరు వాడకుండా ఉండలేని విధంగా ప్రజల మనసుల్లో నిలిచిపోయారని కౌంటర్ ఇచ్చారు. తమిళాన్ని అవమానించిన వ్యక్తికి పూలమాలలు వేస్తున్నారంటూ ఈవీకే పెరియార్ను పరోక్షంగా ప్రస్తావిస్తూ రాజ్యసభలో సీతారామన్ వ్యాఖ్యలు చేశారు. ఆమె వ్యాఖ్యలపై స్పందించిన విజయ్ సమాజంలో సాంఘిక దురాచారాలు పారదోరడానికి పెరియార్ చేసిన కృషిని కొనియాడారు. బాల్య వివాహాలను వ్యతిరేకించారని, వితంతు పునర్వివాహాలను ప్రోత్సహించారని చెప్పారు. కులం పేరిట జరిగిన అకృత్యాలను ఖండించారన్నారు. పెరియార్ తమిళ భాషను అవమానించినందుకు కేంద్ర మంత్రి నిజంగానే బాధపడ్డారా? మీరు నిజంగా బాధపడి ఉంటే త్రిభాషా సూత్రాన్ని తమపై రుద్దడం ఆపేస్తారా అని విజయ్ ప్రశ్నించారు.
తమిళనాడు బడ్జెట్ పత్రాల్లో రూపాయి గుర్తును తొలగించి రూ అనే అర్థం వచ్చే అక్షరాన్ని చేర్చిన వ్యవహారంపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మండిపడ్డారు. ఒకవేళ ఆ గుర్తుతో ఇబ్బంది ఉంటే 2010లో దాన్ని కేంద్రం అధికారికంగా ఆమోదించిన సమయంలో ఎందుకు వ్యతిరేకించలేదని డీఎంకేను ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. ఆ సమయంలో అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వంలో డీఎంకే భాగస్వామ్య పక్షంగా ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. రూపాయి గుర్తును రూపొందించిన వ్యక్తి డీఎంకే మాజీ ఎమ్మెల్యే తనయుడే కావడం గమనార్హమన్నారు. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టడం ద్వారా డీఎంకే ఓ జాతీయ గుర్తును తిరస్కరించడమే కాకుండా తమిళ యువకుడి సృజనాత్మకతను విమర్శించిందని విమర్శలు గుప్పించారు. రూపాయి చిహ్నం అంతర్జాతీయంగా బాగా గుర్తింపు పొందిందన్నారు. ప్రపంచ ఆర్థిక లావాదేవీల్లో దేశానికి గుర్తింపుగా నిలుస్తుందని తెలిపారు. మరోవైపు యూపీఐ సేవలను అంతర్జాతీయం చేసేందుకు భారత్ ప్రయత్నాలు చేస్తుందన్నారు. ఇటువంటి సమయంలో సొంత కరెన్సీ చిహ్నాన్ని మనమే బలహీనపరుస్తున్నామా అని నిర్మలా సీతారామన్ ప్రశ్నించారు. గోల్డ్ స్మగ్లింగ్ చేస్తూ అడ్డంగా దొరికిపోయిన నటి రన్యారావు డీఆర్ఐ కస్టడీలో చెబుతున్న విషయాలు విచారణ అధికారులను విస్తుపోయేలా చేస్తున్నాయి. ఈ కేసులో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ డీఆర్ఐ అధికారులు ఆమెను కస్టడీకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. బంగారం స్మగ్లింగ్ వ్యవహారంలో గుర్తు తెలియని వ్యక్తి నుంచి తనకు కాల్స్ వచ్చాయని, యూట్యూబ్ వీడియోలు చూసి స్మగ్లింగ్ చేయడం నేర్చుకున్నానని ఆమె వాంగ్మూలంలో పేర్కొన్నట్లు సమాచారం. గత 2 వారాలుగా గుర్తు తెలియని వ్యక్తుల నుంచి తనకు కాల్స్ వచ్చాయని, మార్చి 1న ఓ విదేశీ ఫోన్ నెంబర్ నుంచి ఫోన్ వచ్చిందని, అదే సమయంలో దుబాయ్ ఎయిర్పోర్ట్లోని టెర్మినల్ 3 వద్ద ఉన్న గేట్ ఏ వద్దకు వెళ్లాలని అవతల ఫోన్ చేసిన వ్యక్తి సూచించినట్లు అధికారులకు చెప్పినట్లు తెలుస్తుంది. అక్కడ బంగారం తీసుకుని బెంగళూరులో డెలివరీ చేయాలని ఆదేశించారని ఆమె చెప్పింది. దుబాయ్ నుంచి ఇంతకు ముందెన్నడూ తాను బంగారాన్ని అక్రమంగా తీసుకురాలేదని, స్మగ్లింగ్ చేయడం తనకు ఇదే మొదటిసారి అని రన్యారావు అధికారులకు చెప్పినట్లు తెలుస్తోంది. స్మగ్లింగ్ చేయాలని నిర్ణయించుకున్న తనకు అవతలి వ్యక్తులు 2 ప్లాస్టిక్ కవర్లలో బంగారాన్ని ఇచ్చారని, దాన్ని దాచడం కోసం బ్యాండేజీలు, కత్తెరను ఎయిర్పోర్ట్లో కొనుగోలు చేసినట్లు తెలిపింది. ఆ తర్వాత రెస్ట్ రూమ్కు వెళ్లి ఆ బంగారం కడ్డీలను తన శరీరానికి అతికించుకున్నానని, జీన్స్ బూట్లలో దాచిపెట్టానని, ఇదంతా యూట్యూబ్ వీడియోలు చూసి నేర్చుకున్నట్లు రన్యారావు తన స్టేట్మెంట్లో పేర్కొంది. ఉక్కు, అల్యూమినియంపై 25% సుంకాలు విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు. ఈ ప్రకటన వెలువడిన కొద్దిసేపటికే ఐరోపా కూటమి కూడా అగ్రరాజ్యంపై $28 బిలియన్ సుంకాలను విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ప్రతీకార సుంకాలపై ట్రంప్ తాజాగా స్పందించారు. EU తమ దగ్గర వసూలు చేసినంతే తాము వసూలు చేస్తామని పేర్కొన్నారు. యూరోపియన్ యూనియన్ వస్తువులపై మరిన్ని సుంకాలు విధించి ప్రపంచ వాణిజ్య యుద్ధాన్ని తెస్తామని ట్రంప్ హెచ్చరించారు. ఇక త్వరలో డ్రాగిపై కూడా ట్రంప్ సుంకాలు విధించనున్నారని వాణిజ్య కార్యదర్శి లుట్నిక్ తెలిపారు. అమెరికా ప్రతిపాదించిన 30 రోజుల కాల్పుల విరమణకు సూత్రప్రాయంగా అంగీకరిస్తున్నట్లు రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు. అయితే దీనికి సంబంధించి నియమ నిబంధనలు రూపొందించాల్సి ఉందన్నారు. చిరశాంతికి అవే ప్రాతిపదికలు అవుతాయని ఆయన పేర్కొన్నారు. దీనిపై అమెరికా సహచరులతోనూ ఇతర భాగస్వాములతోనూ మాట్లాడనున్నట్లు తెలిపారు. శాంతి ఒప్పందాన్ని ఎవరూ ఉల్లంఘించకుండా తగిన యంత్రాంగాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందని పుతిన్ చెప్పారు. పాక్లోని బలోచిస్తాన్లో రైలు హైజాక్లో ఆఫ్ఘనిస్తాన్కు చెందిన మిలిటెంట్ల ప్రమేయం ఉందంటూ పాక్ చేసిన ఆరోపణలను తాలిబాన్లు తీవ్రంగా ఖండించారు. పాకిస్తాన్ బాధ్యతారాహిత్య ప్రకటనలు చేస్తుందంటూ మండిపడ్డారు. బలోచిస్తాన్ ప్రావిన్స్లోని ప్యాసింజర్ రైలు హైజాక్ ఘటనను ఆఫ్ఘనిస్తాన్తో పాక్ ఆర్మీ ముడిపెడుతుందన్నారు. వారు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని, వాటిని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. ఇలాంటి బాధ్యతారాహిత్య ప్రకటనలు చేసే బదులు సొంత భద్రతపై దృష్టి సారిస్తే బాగుంటుందని ఆఫ్ఘనిస్తాన్